నమస్తే ఫ్రెండ్స్, ఇప్పుడు తెలంగాణలో ఉన్న అతి పవిత్రమైన దర్గా గురించి మనం చెప్పుకుందాం ఫ్రెండ్స్. తెలంగాణ రాష్ట్రం వరంగల్ జిల్లా పర్వతగిరి మండలంలో ఉన్న అన్నారంలో ఉంది ఈ దర్గా. దీనికి అన్నారం షరీఫ్ దర్గాగా పేరుంది. హజ్రత్ సయ్యద్ యాకూబ్ షా వలీ దర్గాగా పేరుంది. హజ్రత్ సయ్యద్ యాకూబ్ షా వలీ గారు బాబావారు అరబ్ దేశం నుంచి 1000 సంవత్సరాల క్రితం వచ్చారు ఇక్కడికి. అప్పటి నుంచి ఈ గ్రామానికి అన్నారం షరీఫ్గా పేరు వచ్చింది. బాబావారు దాన ధర్మాలు బాగా చేస్తుండేవారు. ఇలా దాన ధర్మాలు చేయగా తన దగ్గర ఉన్న యావదాస్తి మొత్తం కరిగిపోయింది. ఒకరోజు అక్కడ చెరువులో ఉన్న తుమ్ము దగ్గరికి వెళ్ళి ఆ తుమ్ములో మాయమైపోయాడు బాబావారు. మాయమయ్యాక తెల్లవారి ఒక వ్యక్తి కలలో కనిపించేసి, నేను ఎక్కడైతే మాయమయ్యానో అక్కడ దర్గాని కట్టిస్తే నేను ప్రజలందరికీ రక్షణగా ఉంటానని చెప్పేసి బాబాగారు చెప్పారు. అప్పుడు గ్రామస్తులందరూ కలిసి ఇక్కడ దర్గా నిర్మించారండి. ఇక్కడికి వచ్చిన భక్తులందరూ ఇలా ముడుపులు కట్టి తమ మనసులో ఉన్న కోరికను కోరుకొని ముడుపులు కడితే తప్పక నెరవేరుతాయని భక్తుల యొక్క ప్రగాఢ నమ్మకం. ఈ దర్గాలో ఉదయం సాయంత్రము సలాం పాట జరుగుతుంది. దీన్ని చాలా ప్రత్యేకంగా భావిస్తారు ఇక్కడ భక్తులు. వెయ్యి సంవత్సరాల క్రితం బాబావారు ఇక్కడికి వచ్చినప్పుడు వారి తోడుగా 2 తమ్ముళ్ళు 1 చెల్లెళ్ళు ఉండేది. వాళ్ళ ముగ్గురికి కూడా ఒక గురువు గారు ఉండేవారని ఇక్కడ గ్రామస్తులు చెప్తున్నారు. అతి పవిత్రంగా భావించే ఈ దర్గాని ప్రజలు ఎంతో భక్తి శ్రద్ధలతో పూజిస్తారు. ఇక్కడ ముస్లిమ్స్ కంటే హిందువులే ఎక్కువగా ఉంటారు. ఇక్కడ గుడులు అసలు ఉండవు. ఈ దర్గానే అందరికీ, హిందువులకి కానీ ముస్లిమ్స్ కానీ గుడి దర్గా అన్నీ ఇదే. ఎక్కువగా మానసిక రోగులు కానీ లేకపోతే భూత పిశాచాలు ఇవన్నీ పట్టిన వాళ్ళు ఇక్కడికి వచ్చి ఉంటారు. కొన్ని రోజులు ఉంటే తగ్గిపోతుందని ఇక్కడ వారు చెప్తుంటారు. ఇది వరంగల్ నుంచి వచ్చే దారి అండి. వరంగల్ నుంచి 45 కిలోమీటర్లు ఈ దర్గా దగ్గరికి. రైట్ సైడ్ పోతే తొర్రూరు టు ఖమ్మం పోవచ్చు. ఖమ్మానికి వచ్చేసి 65 కిలోమీటర్లు. హైదరాబాద్ నుంచి ఈ దర్గా దగ్గరికి 145 కిలోమీటర్స్. ఎంతో పవిత్రంగా భావించే ఈ దర్గా దగ్గరికి నా చిన్నప్పుడు ఎప్పుడో వచ్చాను నేను. అప్పుడు మా ఊరి నుంచి ఎడ్ల బండి మీద వచ్చాను నేను. మళ్ళీ ఇప్పుడు వచ్చి చూడటమే. ఫ్రెండ్స్, వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.